నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం ఈ విషయాన్ని చదవగలము. ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడెప్పుడు ఆశపడుతూ ఉంటారు. మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితే కానీ విశ్వాసపు తుదిమెట్టుకు రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం. నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది. దేవుణ్ణి నువ్వు అర్థించావు, కానీ జవాబు రాలేదు. ఏం చేయాలి? దేవుని మాటలను నమ్మడం మానుకోకూడదు. నీకు కనిపించే వాటిని, అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాస పీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు. ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనలకి జవాబు లాంటిదే. నీ విన్నపం నెరవేరడం ఎంత ఇంపార్టెంటో దానికి జవాబు రావడం, ఆలస్యం అవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఎలా అని మీకు అర్థమవడం కోసం చిన్న ఉదాహరణను మీకు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు తోటకూర విత్తనాలు వేసామనుకోండి, అది ఎంతకాలానికి పండుతుంది? కొన్ని రోజులకే విత్తనాలు మొలకెచ్చేస్తాయి అండ్ కొన్ని రోజులకే ఆకు తయారైపోతుంది. వితిన్ 15 to 1 monthలో మనం కట్ చేసిన కర్రీ కూడా వండుకొని తినేస్తాము. అదే ఒక మామిడి పండు విత్తనాన్ని పెట్టామనుకోండి, అది ఎదగడానికి ఎంతకాలం పడుతుంది? అది వృద్ధి చెంది పూత రావడానికి ఎంతకాలం పడుతుంది? కాయలు రావడానికి ఎంతకాలం పడుతుంది? చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. కానీ దాని విలువ చాలా గొప్పది. మామిడి పండ్లలోనే రారాజు అంటారు. తోటకూరని ఏమంటారు? కళ్ళకు మంచిదంటారు. అది దానికి ఉండే విలువ దానికి ఉంటుంది. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. దేవుడు చేసిన సృష్టిలో అన్నీ మంచివే, ఏది చెడ్డది దేవుడు చేయలేదు. నేను ఇక్కడ ఉదాహరణ ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, త్వరగా వచ్చేదాని విలువ తక్కువ ఉంటుంది, ఆలస్యంగా వచ్చేదాని విలువ చాలా గొప్పగా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఆలస్యంగా మనకు జవాబు రావడం వల్ల మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. గొప్ప విజయాన్ని మనం పొందుకోబోతున్నాం అనే విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. బైబిల్లోని భక్తులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశారు. అబ్రహాము, మోషే, ఏలియా, యెహోషువ ఇలా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు, కానీ విశ్వాస శౌర్యం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను కడతేర్చగలిగారు. దేవుని కార్యాలు పొందాలంటే, దేవుని మహత్తర కార్యాలు ప్రజలకు చూపించాలంటే మనం గొప్పవాళ్ళం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, కానీ గొప్ప విశ్వాసము, గొప్ప దేవునికి నచ్చే లక్షణాలు కలిగిన వ్యక్తులుగా జీవిస్తే చాలు. మహత్తర కార్యాలు మన జీవితంలో చేస్తారు. మన ముందుండి అనేక మంది జీవితాల్లో కూడా అద్భుతాలు దేవుడు చేస్తారు. ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించారు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర కాదు, చాలని తిండి కాదు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం, ప్రతిష్టతల గురించి, అతని అన్నల కంటే అతడు ఘనుడవుతాడని అతనికి చెప్పారు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే, ఏ నేరం చేయని యోసేపు మాత్రం చెరసాలలోనే మగ్గిపోయాడు. అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ ఘడియలే అతన్ని పదును పెట్టాయి. అవి ఆత్మాభివృద్ధి కలుగజేసే గడియలు. చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అక్కడే అబ్బింది.
దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి. ఇలాంటి అనుభవాలు మనకు నేర్పేంత శ్రేష్టమైన పాఠాలు దేవుని సన్నిధిలో తప్ప మరెక్కడా నేర్చుకోలేము. ఒకసారి దేవుడు మనకు ఒక పని చేస్తానంటూ చెప్పి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చేయకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకొని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్యపడదు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.